దళితుల మీద దాడి రెగ్యులర్‌గా జరుగుతూనే ఉన్నాం. మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. అంటే ఇది ఆగడానికి అసలు ఏం చేస్తే బావుంటదనుకుంటున్నారు? అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది? ముఖ్యంగా ఏందనంటే అధికారం అనేటువంటిది ఏ రకమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తుల దగ్గర ఉంటదో, ఆ రకమైనటువంటి పాలనే దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ జరుగుతది. ఈరోజు దేశంలో మొత్తం మీద కూడా మతోన్మాదమైనటువంటి పాలన ఈ దేశంలో ఉంది. బీజేపీ అంటేనే అటు గుజరాత్ ఉన్నప్పుడు గానీ అక్కడ మతోన్మాద అల్లర్లు, కులం కులానికి సంబంధించినటువంటి గొడవలు ఇవన్నీ సృష్టించేటువంటి పార్టీగా చరిత్ర రికార్డ్ చేసి ఉన్నది. కాబట్టి ఈరోజు దేశంలో బీజేపీ పాలన ఉంది కనుకనే ఈరోజు వీళ్ళందరూ కూడా మరి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు ఈ దేశానికి సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైకే మరి చెప్పిసిరే అంతటి ధైర్యం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడికి వచ్చింది అని అంటే దాని వెనుక ఏ రకమైనటువంటి సపోర్టు వాళ్ళకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఈ దేశంలో గత 10 నుంచి ఇప్పుడు 15 ఏళ్ళ వరకు దగ్గరికి వస్తూ ఉంది పాలన. ఈ పాలనలో మరి వాళ్ళకు ఈ దేశంలో ఈ సనాతన ధర్మాన్ని ఈ దేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా మలిచేటువంటి క్రమంలో వాళ్ళు దేన్ని వదిలిపెట్టట్లేదు, ఏ వ్యవస్థని వదిలిపెట్టట్లేదు. అటు రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి ఇటు ఈ మనం ఇంతకుముందే చూసాం, అటు ఎలక్షన్ కమిషన్ కానీ, ఇటు జ్యుడిషియరీ వ్యవస్థను కానీ, లేకపోతే గవర్నర్లుగా అపాయింట్ అయినటువంటి గవర్నర్లను వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళ పవర్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతి ఒక్క వ్యవస్థని వాళ్ళు నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు జ్యుడిషియరీని కూడా వాళ్ళు మరి నిర్వీర్యం చేసే కుట్రల్లో భాగంగానే ఈరోజు సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్న చీఫ్ జస్టిస్ పైన దాడి చేయడం ఇది నిజంగా ఇది కేవలం ఆయన పైన దాడి కాదు, ఇది భారత రాజ్యాంగం పైన చెప్పు విసిరినట్టే. భారతదేశ ప్రజలు ఎవరైతే ఈ యొక్క రాజ్యాంగాన్ని నమ్ముతున్న వారందరిపైన చెప్పు విసిరినట్టే. మరి ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆయన పైన దేశద్రోహం కేసు నమోదు చేయలేదో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ దేశంలో శాంతి గురించి మరి కొట్లాడేటువంటి వ్యక్తులు ఈరోజు మనం చూసాం, లడఖ్లో శాంతి కోసం కొట్లాడుతున్న వ్యక్తి పైన ఎన్ఐఏ చేత దేశద్రోహం కేసు పెట్టి జైల్లో పెట్టారు. అదేవిధంగా ఎంతోమంది పైన ఈ దేశంలో శాంతి కోసం పోరాడుతున్న వ్యక్తుల పట్ల మరి ఈరోజు ఆ ప్రభుత్వం ఎన్ఐఏ చేతుల మీదుగా దేశద్రోహ కేసులు నమోదు చేస్తూ ఉన్నది. మరి లైవ్లో మరి ప్రత్యక్షంగా ఎంతోమంది ఉండగా మరి సీజీఐ మీద చెప్పు వీసినటువంటి వ్యక్తి పైన మరి సీజీఐ మీదే కాదు అది రాజ్యాంగం మీద చెప్పే కాబట్టి మరి దేశద్రోహం కాదా మరి ఈ పాలకులకు తెలియదా అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇక నుంచి ఇంకా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, మతోన్మాదం ఎందుకు పెరుగుతూ ఉంది ఈ దేశంలో అనేది కూడా ప్రజలు అవగాహన తెచ్చుకోవాలి. మరి రాజ్యాంగాన్ని రక్షించే దిశగా ముందడికి పోవాలి. మనం కనుక చైతన్యం కాకపోతే రేపటి రోజున ఇలాంటి చర్యలు ఇంకా ఎక్కువగా వ్యాపించే అవసరం ఉంది. మరి జ్యుడిషియరీ కూడా దాని స్వాతంత్రతను కోల్పోయి మరి అది కూడా ఈ మతోన్మాద పాలకుల పక్షాన్ని చేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యమై తమ రాజ్యాంగాన్ని తాము కాపాడుకోవాలి, తమ హక్కులను తాము కాపాడుకోవాలి. లేకపోతే ఈ రాజ్యం చేతిలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరుగా బలిగాక తప్పదని చెప్పి కూడా ఈ ముఖంగా తెలియజేస్తాం. జై భీమ్. నా పేరు పులి కల్పన. నేను దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు నిన్న 11 గంటల సమయంలో గవాయ్ గారి మీద షూ విసరడాన్ని దళిత బహుజన ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తున్నాము. సుప్రీంకోర్టు జడ్జి మీద ఈ చెప్పులు విసరడము మొదటిసారి కావచ్చు, కానీ ఆయన మీద వెనుక నుంచి చాలా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఆయనని ఒక కుక్కతో పోల్చారు. ఒక 2 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో బెంచ్ దగ్గర ఒక కుక్క కూర్చుందని చెప్పేసి, ఒక శునకం కూర్చుందని చెప్పేసి వాట్సాప్లలో కూడా ఆయనను అవమానపరచడం జరిగింది. దళిత బహుజన ఫ్రెండ్ ఇక్కడ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కి కూడా మనం ఫిర్యాదు చేయడం జరిగింది. చెప్పులు విసరడాన్ని అది చూసిన వెంటనే చాలా భయంకరంగా మేము కూడా వేదనకు గురయ్యాం. మహిళలుగా దళిత బహుజన ఫ్రెండ్ రాష్ట్ర కమిటీ నుంచి కూడా మేము చాలా వేదనకు గురైనాం. ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన మనము ఇలాంటిదన్నీ కూడా చూస్తున్నాం. ఏంటి అంటే వీళ్ళు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తామన్నారు బీజేపీ వాళ్ళు. ఇది రాజ్యాంగం మీద చెప్పులు విసురుతున్నారు. అంటే వాళ్ళు రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, మహిళలు అంటే గౌరవం లేదు, దళితులు అంటే గౌరవం లేదు అని ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు చెప్పులనే విసిరేస్తున్నారంటే అది ఎంతటి న్యాయ వ్యవస్థ మీద చెప్పులు విసరడం. ఒక వ్యక్తిగా కాదు, ఒక కులం మీద మొత్తం ఒక దళిత జాతి మీద ఎస్సీ ఎస్టీకి ఈయన న్యాయం చేస్తారు, వీళ్ళు ఉండొద్దు. ఇన్ని సంవత్సరాల నుంచి జడ్జిగా వాళ్ళే ఉన్నారు. ఈ ఒక్క జడ్జి ఇంతకుముందు ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు గవాయ్ గారు ఉన్నారు. దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఈయన ఉంటే ఈ దళిత జాతికి న్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళు
అంటే అంటరానితనం కదా. ఈ అంటరాని వాడు వచ్చేసి ఇక్కడ ఈ జడ్జిగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు జీర్ణించుకోలేక ఏదో ఒక రకంగా వీళ్ళు మమ్మల్ని అవమానపరచడం. మేము వచ్చేసి కింది స్థాయిలో ఉండే అటెండర్గా కావచ్చు, ఏ చిన్న పోస్ట్లో ఉన్న వాళ్ళమైనా అటెండర్గా అయినా మా మీద దాడి జరుగుతుంది, ఒక టీచర్ అయినా దాడి జరుగుతుంది, ఒక లెక్చరర్ మీద దాడి జరుగుతుంది, ఒక యూనివర్సిటీ స్టూడెంట్ మీద జరుగుతుంది. ఇట్లా చేసి లాస్ట్కు జడ్జి మీద కూడా వీళ్ళు దాడి చేస్తున్నారు. దీన్ని మేము మహిళలుగా, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కమిటీ నుండి మహిళలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దేశంలో దేశ వ్యవస్థ ఏం పని చేస్తుంది, ఎవరి కోసం పనిచేయాలి, ఎట్లా పనిచేయాలి అనేది ఈ ప్రధానమంత్రికి తెలియదా? మాట్లాడాలి కదా, నోరిప్పాలి కదా. అందరూ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా వీళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినాక కానీ రాష్ట్రపతి అయినాక ఎక్కడ ప్రమాణ స్వీకారం ఏ విధంగా చేస్తారు? రాజ్యాంగం మీద కదా. దాన్ని గౌరవించాలని చెప్పి వాళ్ళకు సోయి లేదా అని అడుగుతున్నాం మేము. అది కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందరం కాపాడాలి. వాళ్ళు కూడా బీజేపీ కూడా వాళ్ళు తీసేయాలనుకోవడం కాదు, తీసేయాలని కాదు, మీరు కూడా కాపాడాలి దాన్ని. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు ప్రజల్లో కూడా మేము ఒప్పుకుంటారు. మేము అంటే ఫస్ట్ 400 సీట్లు మేము వస్తే మేము తీసేస్తాం అన్నవాళ్ళు తర్వాత మేము భారత రాజ్యాంగాన్ని కాపాడదామని చెప్పి వచ్చారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుతానని ఈ దేశ ప్రజలు మీకు ఓటేసి మళ్ళీ గెలిపించారు. కాబట్టి మీరు భారత రాజ్యాంగం మీద జరిగిన అవమానానికి తిప్పికొట్టడానికి కోసం మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఉన్న రాకేష్ 71 సంవత్సరాల ముసలి మూకని, ఆ ముసలి కుక్కని మీరు ఏం చేస్తారు ఇప్పుడు అని చెప్పేసి ప్రధానమంత్రి నోరిప్పాలి, ఉప ప్రధానమంత్రి నోరిప్పాలి, రాష్ట్రపతి నోరిప్పాలి, ఉపరాష్ట్రపతి మాట్లాడాలి. దీని మీద అందరూ మాట్లాడాలి. ప్రజలు కూడా అందరం కూడా ఏకమై మన రాజ్యాంగం మీద, మన ప్రజాస్వామ్యం మీద దాడి ఇది, దళితుల మీద దాడి ఇది. మనకు దళితులు ఈ దేశం మూలవాసులు. వీళ్ళు ఈ దళితులు వచ్చేసి వేరే ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళం కాదు కదా మా మీద మీరు దాడి చేయడానికి. మా DNA టెస్ట్ కూడా చేశారు, మీ DNA టెస్ట్ కూడా చేశారు. ఈరోజు రాజ్యాంగాన్ని ఎవరు కాపాడుతున్నారు? ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతున్నారు? న్యాయ వ్యవస్థ ఎవరికి కావాలి? న్యాయ వ్యవస్థను ఎవరు కాపాడాలని మేము నిలబడ్డాము ఈరోజు. కాబట్టి మా గురించి, మా వైపు ఉన్న ప్రజలందరి మీద కూడా ఇది దాడి. ఇది వచ్చేసి ఉట్టి గవాయిసార్ మీద మాత్రం జరిగింది కాదు, ఇది కులం మీద జరిగింది, ఇది ప్రజాస్వామ్యం మీద జరిగింది, సంఘాల మీద, దళిత సంఘాల మీద జరిగింది, ప్రజా సంఘాల మీద జరిగింది, మహిళా సంఘాల మీద, అందరి మీద జరిగింది. ఇది భారతదేశ ప్రజల మీద అందరి మీద జరిగిన దాడిగా భావించి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి, కఠినమైన శిక్ష వేయాలి, ఆయన బయట తిరగకుండా శిక్ష వేయాలి. ఆయనకి జీవిత కాలము. ఎందుకంటే ఆయనకు కూడా జడ్జిమెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది? ఒక జడ్జిని చెప్పు విసిరేస్తే, షూ విసిరేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది ఆయనకు తెలుసు. ఆయన ఒక దళితుల మీద చెప్పులు విసిరేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో ఆయనకు కూడా తెలుసు. ఆ రాకేష్ అన్న ముస్లింకు కూడా తెలుసు ఎట్లాంటి అట్రాసిటీ కేసు పెడతారు, అట్రాసిటీ చట్టం ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పి. కాబట్టి ఆ చట్ట ప్రకారం ఆయన ఎప్పుడు కూడా జీవిత కాలం కూడా లోపల ఉండాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. జై భీమ్.